హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ ఈరోజు కొత్త టాపిక్తో మీ దగ్గరకు వచ్చాను. ద టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్ డే. ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎన్విరాన్మెంట్ అంటే కొత్తగా ఉందనుకునేది పర్యావరణం దినోత్సవం. మరి పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు దాని గురించి కొంచెమైనా చెప్పాలి. సో చెప్తున్నా. ఇప్పుడు కుదిరింది ఏమనుకో మోహన్, పొద్దు నుంచి చేద్దాం అనుకున్న వీడియో, అయితే కొంచెం షాపులు బిజీ వల్ల ఈరోజు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. ఒక భూమి మీద పుట్టి భూమి మీద పెరిగిన మనం ఎన్విరాన్మెంట్ని ఎంత బాగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. కానీ మనం అలా చేస్తున్నామా? అస్సలు చేయము. నిన్న చెప్పిన టాపిక్ ఈ టాపిక్ కొంచెం లింక్ ఉంది. ఎక్కడ అనుకుంటారేమో ఫస్ట్ చెప్పేదేనండి, తర్వాత డిసైడ్ చేస్తాను. నేను చెప్పాను చూసారా, బైక్స్ ఈ కార్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇంతకుముందు మన గ్రాండ్ మదర్స్ టైంలో కానీ ఆ టైంలో అంత ఫేమస్ కాదు, అలా రాలేదు. ఎడ్లు బండి వేసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, కిలోమీటర్స్ అని. అదే అన్నమాట దీనికి ఎగ్జాంపుల్. నిన్న టాపిక్లు చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను. ఇంతకుముందు ఫుడ్స్ కానీ ఇవన్నీ కొంచెం న్యాచురల్గా ఉండేవి, మనుషులు కూడా బలంగా ఉండేవాళ్ళు, ఇట్లా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఫుడ్ కెమికల్సే, మనుషులు మనస్తత్వాలు కెమికల్సే, అండ్ మనుషులు తినేది కూడా కెమికల్సే, మనుషులు నడిపేది కూడా కెమికల్సే. ఎందుకంత ఒత్తి చెప్తున్నానంటే, మనుషులు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదులుతున్నారు. ఎలా అంటారేమో, మనం వాడే బైక్స్ కానీ, కార్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, అండ్ ఈయన మధ్య డిస్టర్బ్ చేస్తాను. కార్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, బైక్స్ కానీ, అండ్ స్కూటర్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇంకా మన ఇండియాకి వచ్చి డెవలప్ కూడా టైం పడుతుంది. అది వచ్చింది, అది కూడా ఏం రిలీజ్ చేస్తే మనకు తెలియదు. ఇప్పుడు రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇలాంటి కెమికల్స్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల మన భూమికి హాని కలుగుతుంది. పచ్చగా ఉండే భూమి ఎండిపోయి కరువు పరిస్థితులు వస్తుంది. పోనీ సరే, కార్బన్ డైఆక్సైడ్ వదిలిన వాళ్ళు ఏమన్నా చెట్లు పెంచుతున్నారా అంటే ఉన్న చెట్లు కొట్టేస్తున్నారు. అది ఏంటి? డెవలప్మెంట్ పేరు. పోనీ పనికిరాని తెక్క చెట్లు, ముళ్ళ చెట్లు, ఏదో కాయలు కాని చెట్లు కొట్టేశారంటే అదొక మాట. పనికొచ్చే చెట్లు కూడా, పచ్చని చెట్లు కూడా కొట్టేస్తుంటే ఇంకా ప్రకృతి హీట్ అవ్వమంటే ఎందుకు అవ్వదు? దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ప్రకృతిలోకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మెటీరియల్ వెళ్ళినప్పుడు భూమి హీట్ ఎక్కుతుంది. దాని దెబ్బలే ఈ ఎండ కానీ, ఈ వాతావరణం కానీ, ఈ కరువు పరిస్థితులు కానీ, మరియు ఈ వాతావరణం పరిస్థితులు కానీ, ఈదురుగాలులు ఇవన్నీ పాడైపోవడం దీనివల్ల. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు వస్తుంది? ఫ్యూయల్ నుంచే వస్తుంది. ఫ్యూయల్ ఇంజన్తో బర్న్ అయినప్పుడు ఈ కార్బన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. కార్బన్ కెమికల్ ఒకటి రిలీజ్ అయితే డేంజర్ కాదు, కానీ కార్బన్ ఐటమ్స్ కొన్ని డేంజర్స్ ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ యాసిడ్స్ ఉన్నాయి. మెయిన్ మోనాక్సైడ్ ఫేమస్. కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఎక్కువ భూమి హీట్ ఎక్కుతుంది, జనాలకు ఆరోగ్యం కూడా పాడవుతుంది. అది కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ పీల్చడం వల్ల జనాలకు ఊపిరితిత్తులు ప్రాబ్లము, ఊపిరితిత్తుల నుంచి ఇంకా మిగతా అయితే పార్ట్స్ దానికి లింక్ ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్ళు కానీ, ముక్కు కానీ ఇలాంటివి, అండ్ ఊపిరితిత్తుల నుంచి అంతా సరఫరా అయ్యే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ అవుతాయి. అసలే పొగ మందు వల్ల లివర్స్, కిడ్నీస్ అండ్ హార్ట్ ఇవన్నీ పోతున్నాయి, లంగ్స్. వీటి పొగ వల్ల ఇంకెక్కువ పోతున్నాయి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోయింది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, చెన్నై, కలకత్తా, తమిళనాడు, మరియు ఇలాంటి విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో మీరు చూసి ఉంటారు. తిరుపతి, ఇంకా పేరు చాలా ఉన్నాయి. ఈ పేర్లు అని చెప్పుకుంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది తప్పించి ఉపయోగం ఉండదు. ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు, ఢిల్లీ మెయిన్ మన క్యాపిటల్ ఢిల్లీ తర్వాత సెకండ్ క్యాపిటల్ వచ్చి హైదరాబాద్ కాబట్టి అది హైదరాబాదు. ముంబై వచ్చేసి వాణిజ్య క్యాపిటల్, అంటే వ్యాపార క్యాపిటల్ కాబట్టి ముంబై. బెంగళూరు కర్ణాటక, తమిళనాడు అంటారు, మనకి పక్కన ఉన్న స్టేట్స్ కాబట్టి సౌత్కి అదొకటి. ఇలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క క్యాపిటల్ ప్రత్యేకత ఉంటుంది. ఇలా మీరు ట్రాఫిక్ చూసే ఉంటారు. ఆ ట్రాఫిక్ ఇప్పుడు ఒక కారు కానీ, ఒక బైక్ కానీ వెళ్తేనే వచ్చే కార్బన్ కెమికల్స్ మన వాతావరణం ఏం చేయలేదు. ఇన్ని వేల మంది కార్బన్స్ వాడుతున్నప్పుడు మరి వాతావరణం పాడవమని ఎందుకు పాడవకుండా ఉంటుంది? ఇది నా మెయిన్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్,
ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మీరు పక్కకి వెళ్తే బండి వేసుకుని వెళ్తున్నారు, అది అట్లా స్మాల్ డిస్టెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కుర్రకారుని తీసుకుని ఇంత ముందు వాళ్ళు అంటే బైకులు అంటే 10-20 కిలోమీటర్స్ లేదా 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వెళ్ళాలంటే బైకులు వాడేవాళ్ళు, లేదా బస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ట్రాఫిక్ ఉండేది కాదు బస్కి. ఏరోప్లేన్స్ కంటే తర్వాత వచ్చినాయి, బస్సులు అయితే ఉన్నట్టు ఏరోప్లేన్స్ వచ్చినాయి. అప్పుడు మనకు క్లారిటీ తెలియదు. ఏరోప్లేన్స్ రైట్ పేరస్ కనిపెట్టారు కాబట్టి ఏరోప్లేన్స్ ముందు వచ్చినట్టు, తర్వాత ట్రైన్స్ ఇవన్నీ వచ్చినాయి, వీటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ట్రైన్ రిలీజ్ చేసే పొగ కానీ ఇట్లా బస్సు కానీ అండ్ గవర్నమెంట్ వెహికల్స్ ఏంటంటే కొంచెం కెమికల్ పొల్యూషన్ కొంచెం తక్కువ పెడతారు దానికి, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ ఏదైనా అవుతే బాధ్యత వహించాలి కాబట్టి. కానీ బైక్ ఈజ్ నాట్ గవర్నమెంట్ వెహికల్ కదా, మన సొంత వెహికల్ అది, దానికి లిమిట్ పెట్టడానికి ఆప్షన్ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, లిమిట్ పెట్టరన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. దానివల్ల ఏంటి, మనం చీటికి మాటికి బైక్లు వేసుకోవాలి. ఇప్పుడు నేనే చూస్తున్నాను మా ఊరిలో, ఇంటి పక్కన నుంచి పక్కకి వెళ్ళాలంటే, ఇప్పుడు పక్కన నుంచి పక్కకి వెళ్ళాలంటే బండి వేసుకుని వెళ్తున్నారు. అంతలాగే ఎందుకు, మా ఊళ్ళో చూడండి, ఇక్కడి నుంచి మా ఇల్లు మినిమం 5 మినిట్స్. 5 మినిట్స్ కూడా నడవలేని వాళ్ళు మీరేమి తిండులు తింటున్నారు, మీరేమి బలంగా ఉంటున్నారు, మీరేమి పద్ధతిగా ఉంటున్నారు నాకైతే అర్థం కాదు. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ షాప్కే చూసుకున్నాం 5 మినిట్స్ డిస్టెన్స్. 5 మినిట్స్కి కూడా మేము నడవలేము, మేము చేయలేము, బండ్లు వేసుకెళ్తాం. ఇప్పుడు 5 మినిట్స్ జర్నీ అంటే మీకు తిప్పి కూడా 1 కిలోమీటర్ కూడా ఉండదు, మేము 500 మీటర్స్. 500 మీటర్స్ కూడా మీరు 10 మినిట్స్ వెళ్తే 500 మీటర్స్, లేకపోతే నాకైతే 1 కిలోమీటర్ 10 మినిట్స్ పడుతుంది. నేను లెక్కేసాను. సో 1 కిలోమీటర్ 10 మినిట్స్ అనుకో, 5 మినిట్స్ అంటే దాంట్లో సగం అంటే 500 మీటర్స్. 500 మీటర్స్ కూడా నువ్వు నడవలేకపోతున్నావు అంటే నీకు ఎంత ఈ టెక్నాలజీ వల్ల సోమర్తరం వచ్చిందో, బద్ధకం వచ్చిందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, పర్యావరణం రక్షించాల్సింది మనమే పర్యావరణం భక్షిస్తున్నాం. ఎలాగంటారు, చెట్లను కొట్టేసేసి అడవులను తగ్గించేసేసి ఉన్న అడవులను కాల్చేసేసి డెవలప్మెంట్ పేరుతో అడవులను తీసేసి కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టేసేసి నీళ్ళలో కలుషితం కెమికల్స్ అన్ని వదిలేసేసి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అగ్ని, వాన, అగ్ని, ఆకాశం, నెక్స్ట్ మరియు గాలి, భూమి, ఇంకొకటి వచ్చేసి అగ్ని, భూమి, ఆకాశం, గాలి, ఇంకొకటి ఆకాశం, అగ్ని, గాలి, ఇంకొకటి ఏముంది, నీరు, మెయిన్ నీరు. మనం అందరూ తాగే నీరు మర్చిపోయాను, సారీ. ఒక మనసేపు ఆలోచించాను. ఈ 5ని మనం కలుషితం చేయడం వల్ల ప్రకృతి పాడవుతుంది. అది ఎలా అంటారన్నమాట, వాటర్లో వచ్చేసి కెమికల్స్ వదిలేయడం వల్ల, కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల, నెక్స్ట్ అగ్నితో వచ్చేసేసి మనం అగ్నితో అన్నింటిని కాల్ చేయడం వల్ల అగ్ని హాని ఏమి ఉండదు, అగ్ని వల్ల మిగతా వాళ్ళకి హాని. ఈ అగ్ని వల్ల కొంచెం సపరేట్. మనం అగ్నితో కాల్చడం వల్ల అగ్ని వల్ల మిగతా వాళ్ళకి ఎఫెక్ట్. దీనివల్ల భూమి కూడా హీట్ ఎక్కడము, ఎండ పెరగడం ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఆకాశం ఎలా చేస్తాము, మనం ఆకాశం అందుకోలేము ఎలా అంటారేమో. ఈ పరిస్థితులే మీకు ఏదో తెలియదు, సన్ వాటర్ని తీసుకొని పైన ఎవాపరేట్ చేస్తే అప్పుడు మనకి క్లౌడ్స్ వస్తాయి. దీని ద్వారా కూడా కెమికల్స్ వెళ్తాయి ఆకాశంలోకి. ఇంకొకటి జెట్లు, ఏరోప్లేన్స్ ఇవన్నీ వెళ్ళి ఓజోన్ అనే ఒక పొర ఉంటుంది. ఆ ఓజోన్ మనకి సన్నికి మధ్యలో డిస్టెన్స్ ఉంది, అల్ట్రా వైలెట్ రేస్ రాకుండా కాపాడుతుంటుంది. ఆ ఓజోన్కి హోల్ పడడం వల్ల ఏం జరుగుతుంది, మన ఎర్త్ మీదకి డైరెక్ట్గా సన్ రేట్ వస్తుంది. అంటే అది కూడా మామూలు రేట్స్ కాదు, అల్ట్రా వైలెట్ రేస్ వస్తున్నాయి. మామూలు రేట్స్ వస్తే పెద్ద ఏం ప్రాబ్లం కాదు, కొంచెంసేపు ఎండకి చెమటలు వస్తే గోక్కుంటాం, దగ్గరలో అన్నీ మామూలే. అల్ట్రా వైలెట్ రేస్ ఈజ్ ఏ పాయిజనస్ రేస్. అవి రాకుండానే దేవుడు మనకి ఓజోన్ లేదని పెట్టాడు. ఆ ఓజోన్ లేదని కరెక్ట్గా వండిస్తున్నారా, దాన్ని ఏరోప్లేన్స్తో, జెట్స్తో, పారాషూట్స్తో బొక్కలు పెట్టేస్తున్నారు. అర్థమైన పిక్చర్స్ అని దేవుడు మనకి ఇచ్చిన పంచభూతాలు మనం చెడగొట్టేసుకొని పర్యావరణం కాపాడమంటే ఎక్కడి నుంచి కాపాడతారు. వాటర్ ఎలా ఉంటే
ఎయిర్లో కూడా అంతే. కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నారు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ కెమికల్స్ అన్ని వదిలేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భూమి మీద ఏం చేస్తున్నాం అనుకుంటారేమో. భూమి మీద మెయిన్ టాపిక్ మనం ఎరువులు పండించేది కానీ, అదే పంటలు పండించేది కానీ ఎన్ని చేసేది భూమి మీద అడ్డమైన ఎరువులు వేసేసి సహజ ఎరువులు లేకుండా భూమిని పాడు చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏదనుకుంటారేమో, మన లగ్జరీ లైఫ్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు గాలి కావాలని చెట్టు కిందో లేదంటే ఎక్కడో చాట కూల్ క్లైమేట్ ఉండే చాట కూర్చుండేవాళ్ళు, సముద్రం ఒడ్డుల్లో ఇట్లా కూర్చుండేవాళ్ళు, కొండల దగ్గర ఇట్లా కొంచెం చల్లగాలి వచ్చేవాళ్ళు చూసినారు. ఇప్పుడు అందరు ఏసీలు కావాలనుకుంటారు. ఇంతకుముందు కూడా తెలియలేదు. మన తాతల కాలం వాళ్ళు, మన అమ్మమ్మల కాలం వాళ్ళు, మన నాన్నల కాలం వాళ్ళు, మన అమ్మల కాలం వాళ్ళు కూడా వేప చెట్ల కింద, రావి చెట్ల కింద, ఇలాంటి చెట్ల కింద కొనుక్కున్న కాలాలు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి అక్కడ గాలి స్వచ్ఛంగా వచ్చింది, ఫ్రీగా వచ్చింది. ఎందుకంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి. కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ద ఫుడ్. మొక్కలు ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మరి అంత హానికరం అంటారేమో. కార్బన్ డైఆక్సైడ్ వాటి ఫుడ్ కోసం, వాటి ఫుడ్ కావాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి మన దగ్గర ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. దట్ ఈజ్ ఎయిర్, నథింగ్ బట్. ఆక్సిజన్ ఫార్ములా ఈజ్ O2, ఓజోన్ ఫార్ములా ఈజ్ O3. ఆక్సిజన్ వెళ్ళి ఇంకొక ఆక్సిజన్ దాంతో కలిసినప్పుడు O2 + O = O3, ఓజోన్ అవుతుంది. కదా క్లారిటీ? ఓకేనా? ఓజోన్కి ఆక్సిజన్ ఇది లింక్, రెండు ఒకే ఫ్యామిలీ చెందింది. ఓజోన్ వెళ్ళి వాటర్ ఆర్ ఎయిర్, అక్కడ ధూళి పార్టికల్స్తో, ఆక్సిజన్ వెళ్ళి అక్కడ ఉన్న ధూళి పార్టికల్స్తో అండ్ వాటర్ అండ్ ఎయిర్తో కలిసి O3గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఓజోన్ లేయర్. ఆక్సిజన్ ఓజోన్ లేయర్ అవుతుంది అనమాట. ఈడేంటి ఇంత కెమికల్స్ ఫార్ములా చెప్పేస్తున్నారు, ఈడేం చదివాడు అనుకోవచ్చు. మాకు ఇంతకుముందు ఇంటర్లో వచ్చినాయి కాబట్టి, డిగ్రీలో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాం. ఓజోన్ ఫార్ములా ఇది, ఆక్సిజన్ ఫార్ములా ఇది, వాటర్ వచ్చేసి O2. మీకు ఇందాక O3 ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు. O2 ఈజ్ ఆక్సిజన్, HO2 ఈజ్ వాటర్. H సపరేట్ అయిపోద్ది, హైడ్రోజన్ సపరేట్ అయిపోద్ది, పైకి వెళ్ళిన తర్వాత వాటర్ ఈ దుమ్ముదూలతో కలిపి O3 అవుతుంది, ఆక్సిజన్ ఓజోన్గా తయారవుతుంది. దీన్ని మనం తూట్లు పొడుస్తున్నాం. దీనివల్ల అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి వచ్చి భూమిని ఓవర్ హీట్ అయిపోయి విషవాయువులు వస్తున్నాయి. ఈడేంటి ఎంత బాగా చెప్తున్నాడు, ఈడికి ఏంటో తెలిసినట్టు అనుకోవచ్చు. నేను సైన్స్ స్టూడెంట్ అలాగే సోషల్ స్టూడెంట్ కూడా అలాగే, 2 సబ్జెక్టులు చదివాను కాబట్టి 2 విషయాలు తెలుస్తుంది. ఇంకొకటి, ఈరోజు పర్యావరణ దినోత్సవం కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం ఆల్రెడీ G1 సదస్సులు, G2 సదస్సులు ఇవన్నీ పెట్టుకొని డిసైడ్ చేసినా సరే వాళ్ళు కార్బన్ మెటీరియల్ మాత్రం తగ్గించడం లేదు. నైట్రోజన్, హైడ్రోజన్ ఇలాంటి విషవాయువులు వెదలటం మాత్రం తగ్గించడం లేదు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడం వల్ల ఇవన్నీ తిప్పలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి అయినా మనుషులు మారుతారని ఆశిస్తున్నాం. ఇంకొక 2 మినిట్స్ చెప్పేసి వీడియో ఆపేస్తాం. ఎందుకంటే ఎంత చెప్పినా మనకంటే ఆర్థికవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. వాళ్ళు చెప్తేనే పట్టించుకున్నాను, నేను చెప్తే ఎందుకు పట్టించుకుంటారు? ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు చెప్తే అంత పెద్దవాళ్ళు చెప్తేనే పట్టించుకోవట్లేదు. నేను ఎందుకు చెప్తే పట్టించుకుంటాను? నేను ఎన్విరాన్మెంట్ డే కాబట్టి యాజ్ ఎ సోషల్ స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ మీద టాపిక్ చేయాలనుకున్నాను. 15 మినిట్స్ టాపిక్ చేసేస్తాను, ఆపేస్తాను. లాస్ట్ 1.5 మినిట్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ 2 మినిట్స్లో ఫస్ట్ మీరు లగ్జరీ లైఫ్ తగ్గించుకోండి. నెక్స్ట్ కష్టపడడం అలవాటు చేసుకోండి, అప్పుడు ఎక్కువ కాలం బతుకుతారు. నెక్స్ట్ ఆహారంలో మార్పులు చేసుకోండి. పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, మటన్లు తినకుండా కొంచెం హెల్తీ ఫుడ్ తినండి. విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉన్న ప్రోటీన్స్ తినండి. ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి. వీడేంటి చెప్తున్నది డాక్టర్ అనుకోవచ్చు, డాక్టర్ కాదు, అది బేసికల్ నాలెడ్జ్. అది ఎవరికైనా తెలిసిన నాలెడ్జ్, తెలవాల్సిన నాలెడ్జ్. ఇంకొకటి లాస్ట్గా మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోండి. పంచభూతాలు ఏదైతే చెప్పానో, నీరు కానీ, గాలి కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, భూమి కానీ, ఈ 5ని ప్రొటెక్ట్ చేయండి. కెమికల్స్ వాడడం మానేస్తే భూమి ప్రొటెక్ట్ అవుద్ది. అండ్ మనం అధికంగా కెమికల్స్ వాడేసి భూమిని తోటలో పడిస్తే భూమి తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాయువులో మనం అడ్డదిడ్డమైన కెమికల్స్ వదలడం వల్ల అది అవుతుంది. కాబట్టి బైక్స్ ఇవన్నీ తగ్గించి వితౌట్ గ్యాస్, వితౌట్ ఫ్యూయల్, కెమికల్స్ లేని తెస్తే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. వాటర్ వచ్చేసి అడ్డమైన మనం వాటర్లో వదలడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. అది వదలకుండా ఉంటే వాటర్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకా అగ్ని అంటారా, అగ్నితో మన డేంజర్ తప్పించి మనతో అగ్నికి ఏం డేంజర్ లేదు. అగ్ని కొంచెం మన మంచిగా వాడితే మంచి, చెడ్డగా వాడితే వాళ్ళు దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆకాశం, ఇక్కడి నుంచి వెళ్ళింది ఆకాశంలో ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
అంటే ఏంటి అన్ని మన చేతులు ఉన్నా సరే మనం చేయలేకపోతున్నాం. ఇది ఎందుకని అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇక నుంచి అయినా జనాలు మారతారని ఆశిస్తున్నాను. జై హింద్, సెల్యూట్.